హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం చాలా సింపుల్. ఎక్కువ టైం లేనప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ కర్రీ చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం, వెజిటేరియన్స్కి ది బెస్ట్ కర్రీ అంటే ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ. ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని దానిలోకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 కప్పు మిల్ మేకర్ని వేసుకుని అటు ఇటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న మిల్ మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకుని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మేకర్లో వాటర్ అంతా ఏమీ లేకుండా మొత్తం అంతా పిండేసుకుని చల్లార్చుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని అదే కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు ఇందులోకి మసాలా పేస్ట్ను తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 4 ఎల్లిపాయ రెమ్మలు, 1 ఇంచు అల్లం ముక్క, 1 గుప్పెడు జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 పెద్ద మీడియం సైజ్ టమాటాలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్స్ గసగసాలు వేసుకుని వీటన్నిటిని వేసుకున్న తర్వాత చివరిగా 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నట్లయితే కర్రీ మంచి గ్రేవీగా వస్తుంది. ఈలోపు ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి మనం ముందుగా చేసి పెట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ అంతటిని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి 4 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు మగ్గించుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని ఇందులోకి రుచికి తగ్గ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఒకసారి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ను వేసుకోవాలి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న దాంట్లోకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మరొకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకుని 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని వేసుకోవాలి. కస్తూరి మేతి ఈ కర్రీలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలా వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న కర్రీలోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని అట్లయితే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. సర్వ్ చేసుకుంటే బిర్యానీ, రైస్, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.